నియోజకవర్గంలో ఏ ఇతర పార్టీలని అడిగినా కూడా, కడగట్టిన తెలుగుదేశం నాయకులను అడిగినా కూడా ఏమంటారంటే మాకి ఎప్పుడు కూడా ద్రోహం చేయలేదు, మాకు అన్యాయం చేయలేదు తప్ప జయరామన్న ఉన్నాడే కానీ వాళ్ళది ఏమో ఇంకతో అదే అనుకున్నారు. కానీ కొంతమంది పౌరులతో చిద్దక్క వాడిని కొట్టు వీళ్ళు తొక్కు ఆ స్టేషన్లో తొక్కు అనే మాట ఎంతో మంది కూడా మనం అనుభవించిన ఉన్నాం. కాబట్టి అయినా కూడా మనం రూలింగ్ మంత్రి ఉన్నా కూడా, రూలింగ్ లో ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా ఈ పొద్దుటికి ఏ ఒక్క పోలీస్ స్టేషన్ లో కూడా ఒక కేసు నమోదు కాలేదంటే అది మన అందరం కూడా ఆలూరు నియోజక ప్రజలందరూ తెలుసుకోవాలని. కాబట్టి ఇప్పుడున్న సందర్భంగా ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొని వచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్న ఢిల్లీకి పోతే బాగుంటుందని అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్ నాకు మేమైతే పాల్గొచ్చి చెప్తాను, 108 మందిలో పాల్గొచ్చి చెప్తాను. మా గేర్లో 102 పట్టాలు తెప్పించావా ఎంపీకి నన్ను జై కొడతాను కాదు అన్న. ఎంపీ సీటు నా జోబులో ఉంది. మీరు ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. 10 సంవత్సరాలు కూడా మీతో పాటు ఉన్నాను కాబట్టి అన్న ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు ఏదైనా కన్నా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. మీ అందరి అభిప్రాయాలకి ఒకవేళ లేదన్నా మనస్ఫూర్తిగా మీరు ఏం పర్వాలేదని చెప్పేసి అనుకుంటే అట్లే పర్వాలే. మీ ఒకవేళ నియోజకవర్గానికి అన్న ఒకసారి అన్న ఏం పర్వాలేదులే మీరు ఢిల్లీ పోయినా పర్వాలేదని మా మనసు పూర్తిగా ఉంటే, మీ ఆశీర్వాదం ప్రేమ అనురాగం ఉంటే ఖచ్చితంగా ఢిల్లీకి పోతా. లేదన్నా నాకు మీరు ఈడే ఉండాలనుకున్నా కూడా దానికి వేరే నేను ఇంకా 2 నెలలు ఇంకా టైం ఉంది, ఇంకా 2 నెలల టైం ఉంది. నీకు బీఫారాలు ఎన్నో ఇచ్చి బీఫారాలు కూడా తారుమారయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు నామినేషన్ వేస్తే రేపు బీఫారం అందించేటప్పుడు ఇంకొకరికి అందించే టయాలు ఉన్నాయి. కాబట్టి మీ అందరూ మీ కోరిక ప్రేమ అనురాగాల మేరకు కూడా నేను అన్నిటికి సిద్ధంగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మీకు మనం చేసుకుంటున్నాను.